జగిత్యాల జిల్లా కోరుట్లలో చోటు చేసుకున్న విషాదం యావత్ దేశాన్ని కలిచివేసిందని చెప్పాలి. కారణం యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య. రీల్స్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని అత్యధిక ఫాలోవర్స్ దక్కించుకున్న యూట్యూబర్ వైష్ణవి ఆమె భర్త చేతుల్లోనే అత్యంత దారుణ హత్యకు గురి కావడం అందరినీ కలిచివేసింది. పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న 8 నెలలకే పైగా అప్పటికే 4 నెలల గర్భవతి కూడా. అలాంటి వైష్ణవిని ఆమె భర్త అత్యంత దారుణంగా హతమార్చడం అందరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపోతే వైష్ణవిని హత్య చేయడం వెనుక నిజాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే కోరుట్లలోని మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ వైష్ణవి వయసు 19 సంవత్సరాలు. ఆమె భర్త హరిబాబు ఆమెను అత్యంత కిరాతకంగా గొంతు నులిమి కత్తితో పొడిచి హత్య చేశాడు. ప్రస్తుతం వైష్ణవి 4 నెలల గర్భవతి కూడా. ఇక ఈ విషయాన్ని కూడా హరిబాబు పట్టించుకోకుండా ఈ ఘాతకానికి పాల్పడడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరగగా మంగళవారం వైష్ణవి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించారు. అర్ధరాత్రి ఓసారి అరుపులు విని అత్తమామలు వెళ్లి చూడగా కూతురు అల్లుడు నిద్రపోతున్నట్లు కనిపించడంతో తిరిగి వారి గదిలోకి వెళ్లి నిద్రపోయారు. ఉదయం లేచి చూస్తే కూతురు దారుణ హత్యకు గురైందని తెలిసి వైష్ణవి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. నమ్మి కూతుర్ని చేతిలో పెడితే ఇంత దారుణం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైష్ణవి హత్య కేసులో నిందితుడు హరిబాబును పోలీసులు పట్టుకున్నారు. అదనపు కట్నం కోసం ఆమెను హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.